నమస్తే అండి అందరికీ. హాయ్ వన్స్ అగైన్ టు యూ మిస్టర్ నాగ్. నువ్వు అసలు నాకు పరిచయం అయినప్పటి నుంచి 1% కూడా మారలేదు. ఏంటి అది? వాట్ ఈస్ యువర్ సీక్రెట్? ఏం చేస్తావు? ఆ హెయిర్ స్టైలు, ఆ టక్కు, అవన్నీ అదే అంటే ఆ పొగరు, ఆ ఒళ్ళు కొవ్వు, అవన్నీ అఫ్కోర్స్ అది మనకి బై బై బర్త్ ఇంబై వచ్చేసాయి అవి. అవన్నీ ఎలా మెయింటైన్ చేస్తున్నావు? ఏదైనా ఒకటైనా తగ్గాలి కదా. ఎలా అలాగే ఎలా ఉన్నావు అంటే వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు మేము ఇద్దరం చాలా 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 పాత ఎప్పుడు మిత్రులం. నాకు అంటే అప్పట్లో ఒక త్రిమూర్తులు అంటే వాళ్ళు తప్ప జర్నలిస్టులు అంటే మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు. ఆ త్రిమూర్తుల్లో ఒక మూర్తి మనోడు. సో వీళ్ళు ఒక గ్లామర్. అంటే ఇప్పుడు లేదని కాదు, అప్పుడు అంటే ఇప్పటికీ అప్పటికి తేడా. అప్పట్లో నాగేందర్ ప్రెస్ మీట్కి వస్తున్నాడు అంటే పీపుల్ యూస్ టు వెయిట్, నీ కోసం ప్రభు కోసం. పీపుల్ యూస్ టు వెయిట్. ఏంటి మేము అందరం వచ్చి కూర్చునేవాళ్ళం, నాగేంద్ర గారు వస్తున్నారండి, ప్రభు గారు వస్తున్నారండి. సరే అప్పటి నుంచి అదే శైలిలో ఎలా మెయింటైన్ చేస్తున్నావు, ఎలా ఏంటి దానికి? నేను నిన్ననే ప్రభుని కూడా అడిగా, ఏదైనా కరస్పాండెన్స్ కోర్స్ చేస్తున్నావు ప్రభు అని. అసలు అంటే ఇంటర్వ్యూలో మరి మాట్లాడచ్చు కదా ప్రభు గురించి. బ్రహ్మాండంగా ప్రభు ఫోన్లో సన్నబడిపోయాడు. అది ప్రభుకి తెలుసు, కొడతా అని చెప్పాడు నిన్న నాకు. డైటింగ్ మళ్ళీ ఎట్టాడు, నాకు చెప్పాడు. నువ్వు ఫోన్లో చెప్పా పల్లె సన్నబడిపోయావు నువ్వు ప్రభు, ఎలా పడిపోయావు? బాగా తేలిక పడ్డాడు. ఏమీ లేదు, ఫోన్లో ఆ మాట అన్నాను, నువ్వు మరీ చేస్తున్నావు. నువ్వు చూసావా, కలిసావా? నిన్న మార్నింగే కలిసాను నేను థియేటర్లో. చూసావా ప్రభు, నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు. సో అలా కరస్పాండెన్స్ కోర్స్ ఏమైనా చేసావా? హౌ యూ స్టిల్ లుక్ ద సేమ్, హౌ డు యూ స్టిల్ మెయింటైన్? సి యాక్టర్స్ నాకు సాధారణంగా అడిగితే ఓకే ఒక రీజన్ ఉంటుంది, ఒక కారణం ఉంటుంది, ఒక డిజైర్తో ఉంటుంది. బట్ హౌ యూ అండ్ వాట్ ఐ లవ్ అబౌట్ యూ ఇస్ నాగేంద్ర, దినదినాభివృద్ధి అంటారు కదా, నాలెడ్జ్ ప్రకారం నువ్వు ఇన్నేళ్ళ అంటే ఆల్మోస్ట్ మేము రెగ్యులర్గా టచ్లో ఉంటాం. చెప్పింది చెప్పటం వెళ్ళలేదు నేను, రిపీట్ చెయ్యవు. సో ఆఫ్ కోర్స్ ఐఎమ్ షూర్ యూ ఆర్ అప్డేటింగ్ యువర్ సెల్ఫ్, ఐఎమ్ అప్గ్రేడింగ్ యువర్ సెల్ఫ్. అవన్నీ పక్కెట్టుగా ఇంతకీ ఎట్టగా మెయింటైన్ చేస్తాం, ఎలా మెయింటైన్ చేస్తాం? ఏం లేదు, సింపుల్ లైఫ్ అండ్ సింపుల్ థింకింగ్. ఐ డోంట్ థింక్ అబౌట్ అదర్స్, ఐ థింక్ అబౌట్ మై సెల్ఫ్. ఇగో ఇవన్నీ దబ్బవు అంటే మిగతా వాళ్ళందరూ పక్కవాడి గురించి ఆలోచిస్తారా, పక్కన అమ్మాయిల గురించి ఆలోచిస్తారు అంటే అర్థం ఉంది. కానీ ఏంటి అసలు నువ్వు అవన్నీ దబ్బదే, ఆ విషయం చెప్పు. ఇగో ఈ అందమైన ఫిలసాఫికల్ ఐ డోంట్ థింక్ అబౌట్ అదర్స్, వద్దు మాకు. నిజంగా యూ విల్ నాట్ బిలీవ్. షట్ అప్ అండ్ టెల్ మీ. నేనేం చెప్తున్నానంటే ఇంటి ఫుడ్ తప్పితే బయట తిన్ను. వెరీ రేర్ అకేషన్స్ ఇంకా తప్పదు అనుకున్నప్పుడు తింటాను తప్పితే నేను బయట ఫుడ్డే తిన్ను. ఓకే, అది ఒకటి బాగుంది. వన్ అండ్ ఐ ట్రై టు స్లీప్ వెరీ ఎర్లీ. ఓ అదే విషయం. ఓకే, వెరీ ఎర్లీ. ఇంట్లో అందరూ మాట్లాడుకుంటున్నా, నేను వెళ్ళి హ్యాపీగా బుజ్జిబాబుకి నిద్ర వచ్చిందని చెప్పి పడుకుంటాను వెళ్ళి. ఐ విల్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ఎనీ డిస్కషన్. వాళ్ళు ఏదో మాట్లాడుకుని ఉంటారు, నేను నిద్రపోతా. అండ్ ఐ వేకప్ ఎట్ 4:30 or 5. ఓ ఎర్లీ ఇన్ ది మార్నింగ్. ఫ్రమ్ మెడ్రాస్ డేస్ నుంచి అదే హ్యాబిట్. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైస్. ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైస్. ఓ ఏది పడితే అది తిన్నాం. రోడ్ సైడ్ నాగి చాట్ బండార్లు, బజ్జీలు, పుణుకులు ఇలాంటివి. అంటే ఇప్పుడు నువ్వు ఇది చెప్తే అది ఆడియన్స్ వద్దు, మనం కొంచెం దెబ్బ అయిపోయినా పర్లేదు, కానీ ఇట్ట బతకడం కష్టం, ఎందుకు వేస్ట్, వద్దులే, నువ్వు హ్యాపీగా ఉండు. ఎస్, సో నౌ ఐ గివ్ యూ ది స్టేజ్ ఈజ్ మైన్. ఎస్, మైక్ ఈజ్ టు మీ. ఎస్. ఏం లేదు అంటే నేను ఇప్పుడు నువ్వు నన్ను అడిగావు కదా, నేను నిన్ను ఒకటి అడుగుదామని. అంటే బికాజ్ ఐ హీన్ వాచింగ్ ఇప్పుడు గాయపడ్డ సింహంకి సంబంధించి కరెక్ట్, యూ హెవ్ బీన్ గివింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్. కరెక్ట్. రాత్రి కూడా ఏదో రెండో, అవును కరెక్ట్, అర్ధరాత్రి ఆల్మోస్ట్ 2 అయింది. ఐ వాజ్ వాచింగ్ ఆల్ ఆఫ్ యువర్ షెడ్యూల్. కరెక్ట్. ఇది వర్క్ స్టార్ట్ అయింది దగ్గర నుంచి. బట్ ఈ ప్యాషన్ని టువర్డ్స్ ది ప్రొఫెషన్ నిలబెట్టుకోవడం అన్నది ఎట్ వన్ స్టేజ్ పీపుల్ బికమ్ స్లైట్లీ టైర్డ్. ఓకే ఐ షుడ్ సే ఓకే బికాజ్ ఐ డోంట్ నో, అందుకని దేర్ విల్ నేను నోటీస్ చేసి చెప్తున్నా. అందరూ యాక్టివ్గా ఉంటారు కానీ బట్ నీలో ఉన్న నేను గమనించిన విషయం చెప్తున్నాను. ఒక ఆ స్టెడ్ ఫాస్ట్నెస్, టు బీ ఆన్ టోస్, వర్క్ గురించి కానీ. వర్క్ సినిమా మీరు డబ్బులు తీసుకుంటారు కాబట్టి అలాగే చేయక తప్పదని కాదు. ఇప్పుడు మాకున్న అదృష్టం ఏంటి తెలుసా, మాకు ఇష్టమైన జాబ్ చేస్తూ డబ్బులు కూడా వస్తున్నాయి. అది సినిమా ఇండస్ట్రీలో నిజం, సినిమా కెరీర్లో ఉన్న గొప్ప విషయం. చాలా మంది పాపం కష్టపడి పని చేస్తారు, కానీ ఆ పని వాళ్ళకి నచ్చకపోవచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు.
కానీ తప్పక పని చేయాల్సి రావచ్చు. కానీ ఈ సినిమా ఇండస్ట్రీలో ఈ ప్రొఫెషన్లో ఉన్న అద్భుతం ఏంటంటే పేరు, డబ్బు, ఫేము అన్నీ వస్తాయి. అన్నీ వచ్చేస్తాయి. యా, ఇది ఇష్టమైన పని చేస్తూ. ఎస్, ఇష్టమైన పని అన్నది అది అంటే ఇంకొకటి ఉంది దానికి, ఇష్టమైన పని ఇష్టం వచ్చినట్టు చేస్తూ. అంటే ఇష్టం వచ్చినట్టు అంటే నా ఉద్దేశం ఇష్టం వచ్చినట్టు అని కాదు. ఇష్టమైన పని ఇష్టం వచ్చినట్టు అంటే ఇప్పుడు నువ్వు ఏదో సినిమా తీసుకొచ్చి కథ చెప్తే నేను నచ్చదు, నేను చేయను అనొచ్చు. సో అది నా ఇష్టం. ఇప్పుడు నువ్వు ఏదన్నా ఒక ఆఫీస్లో పని చేస్తా ఉంటే నీకు ఆఫీస్లో ఆ వర్క్ ఇస్తే నువ్వు కుదరదు అంటం లేదు, చెయ్యాలి. ఇప్పుడు ఎవరికైనా సరే ఒక జాబ్ ఉంటుంది. నువ్వు రేపు పొద్దున్న 9కి రావాలి. ఇప్పుడు వెనకాల నాకు తెలిసి తను తిట్టుకుంటూ ఉండుంటాడు, హాయిగా ఉంటే ఈడ నా కొడుకు పొద్దున్నే వస్తున్నాడు, ఈడి అమ్మ ఏంటి గొడవ అని. ఇప్పుడు నాకు చాయిస్ ఉంటుంది, నాకు కాదు. సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రాబబ్లీ యాక్టర్స్కి అని చెప్పచ్చు. ఎస్, అంటే 14, 15, 16 నేను రాను అని చెప్పగలను. అవును, అయినా డబ్బిస్తారు, అవును, పేరు ఉంటుంది. సో ఐ థింక్ అది లిటరలీ ఇట్స్ అ గ్రేట్. అది అదేదో కష్టపడి సంపాదించుకుంది కాదు, దాన్ని నేను ఖచ్చితంగా అదృష్టంతోనే. బట్ అదృష్టం అనేది మన పడ్డ కష్టానికి, నాగేంద్ర నువ్వు పడ్డట్టు నేను పడ్డట్టు మనకన్నా ఎక్కువ కష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు. సో ఎగ్జాక్ట్లీ అది ఒక్క విషయంలో అనేది. సో ఇప్పుడు ఇందాక నువ్వు అడిగావు కదా రాత్రి 2 వరకు మళ్ళీ పొద్దునే 7కి అని. నాకు ఐఎమ్ ఫ్యాసినేటెడ్. నాకు ఇప్పటికీ, నాకు ఇవాళకి కూడా నాకు ఫస్ట్ టైము నాకు ఒక హై వచ్చిన మూమెంట్ చెప్తాను నీకు. శివ అయిపోయింది, నేటి సిద్ధార్థ అనే సినిమా ఫినిష్ చేసి శ్రీవారి చిందులు అనే సినిమా చేస్తున్నాను నరేష్ తోటి, మన సీనియర్ నరేష్ తోటి. అప్పట్లో మెడ్రాస్కి మార్నింగ్ ఒకటే ఫ్లైట్ ఉండేది, ఇండియన్ ఎయిర్లైన్స్. ఓకే, మళ్ళీ ఈవినింగ్ నైట్కి ఉండేది. సో ఎందుకో తెలీదు, అనివార్య కారణాల వల్ల సాయంత్రం ఫ్లైట్ని రద్దు చేసి ఓన్లీ పొద్దున 8:30కి ఫ్లైట్ ఉండేది. సో నేను ఆ ఫ్లైట్లో ఏదో షూటింగ్కి నేను వెళ్ళాను. నరేష్తో చేస్తున్న సినిమా కాకుండా ఐ థింక్ సిద్ధార్థకే వెళ్ళినట్టున్నా. ఫస్ట్ టైం నాకు ఆ కిక్కు అది నేను అంటే ఇప్పటివరకు ఎక్కడ చెప్పలేదు, ఎందుకంటే అవకాశం రాలేదు. దిగాను, దిగిన తర్వాత కన్వేయర్ బెల్ట్ దగ్గర నుంచి నాను లగేజ్ కోసం నరేష్ కూడా వచ్చాడు. హాయ్ నరేష్ అని, హాయ్ చక్రి అని మాట్లాడుతున్నాం. ఏంటి చక్రి ఇది, ఏంటి అసలు ఇప్పుడు మనకి ఎంత కష్టం మన సినిమా ఇండస్ట్రీకి. ఇప్పుడు పొద్దున 8:30కి ఫ్లైట్ అయితే మనం వచ్చేప్పటికి 9:30 అవుతుంది, 10 మనం వెళ్ళేప్పటికి 11:30 అవుతుంది, కాల్ షీట్ వేస్ట్ అయిపోతుంది అని చెప్తుంటే నేను చాలా ఆనందంగా వింటున్నా. మన సినిమా ఇండస్ట్రీ షూటింగు, కాల్ షీటు, నేను అప్పుడు ఫస్ట్ టైం నేను సినిమా యాక్టర్ అయ్యాను నమ్మా. అప్పటివరకు తెలియలేదు. ఎందుకంటే రాము గారు కానీ, నాగార్జున గారు కానీ, వెంకట్ గారు కానీ, సురేంద్ర గారు కానీ వాళ్ళు ఎప్పుడు ప్రొడ్యూసర్స్ లాగా అసలు బిహేవ్ చేయలేదు, డైరెక్టర్లుగా. ఇప్పుడు రాము గారు నాకు డైరెక్టర్ అవ్వకముందు నుంచి తెలుసు కదా. ఎగ్జాక్ట్లీ, అంటే ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వకముందు నుంచి అనాలి, డైరెక్టర్ అవ్వకముందు నుంచి కన్నా షూటింగ్ స్టార్ట్ అవ్వకముందు నుంచి. కొత్త డైరెక్టర్ అవటం వల్ల సార్ 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 అని ఎవరు మాట్లాడేవాళ్ళు కదా, అలా మాట్లాడితే எனக்கு ఇష్టం కూడా లేదు. సో